నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ 24/7 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. పెనమలూరు గ్రామంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. ఓ దుకాణం యాజమానిపై విచక్షణ రహితంగా దాడి చేసిన దుండగులు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు. శ్రీ సరస్వతి దేవి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. కాగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజల గొంతుకు వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ నిరసనకు దిగారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ArcelorMittal Steel Company, Tata Power, Green. ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిష్టంభన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో మా రెండో పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేక ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్ని వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో పరిపాలనని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించింది కారణం ఏంటి ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం. ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షము అంటే ప్రజాస్వామ్యంలో భాగస్వామి కాదా? ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా? ప్రజాస్వామ్యం యొక్క విలువే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం. అలాంటి ప్రతిపక్షం లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అనేది మాత్రం స్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలపై మాట్లాడేటటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా? రైతుల పక్కన మాట్లాడాల్సినటువంటి గొంతు అసెంబ్లీలో అవసరం లేదా?
రైతులకి గతంలో 20 క్వింటాళ్ళు ఎకరానికి వచ్చి 24,000 రూపాయలు కింటాకి మద్దతు ధర ఉన్న చోట దాదాపు సగం దిగుబడి వచ్చి సగం రేటుకు పడిపోయినా కూడా వారి వైపున మాట్లాడడానికి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడానికి ప్రజాపక్షమైనటువంటి ప్రతిపక్షం ఉండాలా లేదా? మరి ఇంత సమయం కావాల్సి ఉంటే ఈ సమయాన్ని ఇవ్వకుండా కేవలం మీ యొక్క అధికార మదంతో ప్రతిపక్షం యొక్క గొంతుని తొక్కివేసే ప్రయత్నం చేస్తుంది. ఇది సమంజసమేనా? ఇది ధర్మమేనా? మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు భయం పట్టుకుందని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర 2 రోజుల క్రితం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేషన్ బియ్యం హాయంలో కేసులో అరెస్టు భయంతోనే పేర్ని నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది. కృష్ణా జిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందా? ఉంటారు, ఒక్కొక్కటే అవుతుంది, అన్ని ఒకసారి అవ్వవు కదా. అన్ని మురుక్కాలకు ఒకసారి తీయలేము కదమ్మా, ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటారు. ఒకటి అయిపోయింది, ఒక మురుక్కాలు తీసాం, మా ఊడికి ఆవేశం వస్తుంది, బందరోడికి వాడు వచ్చి నాది పీక్కుంటా అంటా ఉన్నాడు. అంతే, అది వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాము గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అంతా. చూసారా కళ్ళు మూసుకుని ఆయన అంతా. ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లే. నిన్న కూడా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో, ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. సొంత భార్యనేమో బియ్యంలో ఎరికిచ్చాడు, మావిడిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఆవిడ ఎందుకు నిన్ను తీసుకెళ్తారా? నేను కంగారు పడమాక, నువ్వే మా టార్గెట్. నేను చేసింది నువ్వు. పేద ప్రజల బియ్యం, అది పేదల రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం 8,000 బస్తాలు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేమవుద్ది అన్నట్టుగా కూర్చున్నాడు. దొంగే, డబ్బు కట్టిన దొరవడు అవుతారా? కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో. పెనమలూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ దుకాణం యాజమానిపై విచక్షణ రహితంగా దాడి చేసింది. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పెనమలూరు పిఎస్ పరిధిలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ఘటన వివరాల్లోకి వెళితే పెనమలూరు హైస్కూల్ వద్ద అబ్రాహంకు షాపు ఉంది. ఆదివారం షాపు వద్దకు అభిషేక్, ధరణీష్, దినేష్ మరికొందరు వచ్చి మద్యం తాగించి సాగారు. దీనికి అబ్రహం అభ్యంతరం తెలిపాడు. దీంతో రెచ్చిపోయిన పై వ్యక్తులు అబ్రహంపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అప్పటికే గంజాయి సేవించి వచ్చిన తప్పి దాడికి పాల్పడ్డారు. షాపు యజమాని చేయగా స్థానికులు అతన్ని కాపాడారు. మండల వ్యక్తులు పూర్తిగా అబ్దుపు అబ్రహంను చంపే యత్నం పరిధిలో గంజాయి బ్యాచ్ చెలరేగిపోతుందని భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు పిఎస్ పరిధిలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ తో పాటు విచలవిడిగా మద్యం తాగి గొడవలకు దిగుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు శాఖ ఉద్యోగుల సంఘం సంయుక్త సర్వసభ్య సమావేశంలో పాల్గొనే డైరీ ఆవిష్కరణ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ ఉద్యోగులు ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను కోరిన మంత్రి సత్యప్రసాద్, ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిన మంత్రి సత్యప్రసాద్, రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగులు నిర్మించి ఇస్తామని చెప్పిన మంత్రి సత్యప్రసాద్, రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీగా పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఆ పోస్టులను సచివాలయ సిబ్బంది చేత భర్తీ చేయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సత్యప్రసాద్. గ్రామ సచివాలయ రిజిస్ట్రేషన్ అలాగే టైటిలింగ్ యాక్ట్ 2 రద్దు చేసి మంచి పని చేశారు అనేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రోయాక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ గా ఉంటారో వారు మీ అందరికీ దీనికంటే కూడా పెద్ద ఒక కార్యక్రమం చేశారు. ఎందుకంటే చాలా మంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాగైతే పాస్పోర్ట్లో సర్వీసెస్ TCS లాంటి కంపెనీలకు ఇచ్చి సేవా కేంద్రాలు పెట్టాలి అనేసి వారు కూడా అనుకున్నారు. కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు టెండర్ కూడా పిలిచిన తర్వాత ఇంటరాక్టివ్ డిస్కషన్ లో మన దగ్గర ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ ఇవ్వగలరు. ప్రైవేట్ అంటే సేవా కేంద్రం మంచి కాదు అని మనం, కానీ మనతోనే మంచిగా అవుట్కమ్ తెప్పించుకోవాలనే లక్ష్యంతో ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి
అవన్నీ కూడా మీకే ఎన్హాన్స్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంప్యూటర్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, బిల్డింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెరుగ్గా చేయాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్రంచ్ ఎంత ఉందో గవర్నమెంట్లో. అయినప్పటికీ కూడా మేము అడిగాం కూడా అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, ప్రెసిడెంట్ సిఎస్ గారు అవ్వచ్చు, మేము కూడా మా యూజర్ ఛార్జెస్ మాకు ఇస్తే మేము తప్పకుండా మా బిల్డింగ్స్ డెవలప్ చేసుకుంటాము. మా ఆఫీసర్స్ కి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూలా నక్షత్రం సందర్భంగా దేవస్థానంలోని యాగశాల నందు మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చనాల నడుమ అర్చక సిబ్బందిచే శ్రీ సరస్వతి దేవి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రమంతా విద్యాలవాడగా వెలుగొందాలని త్రిశక్తి స్వరూపమైనటువంటి కనకదుర్గా మాత క్షేత్రంలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవి అయిన సరస్వతి దేవి అనుగ్రహం కొరకు సరస్వతి యాగం నిర్వహించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిపిస్తే విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తానని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును విద్యార్థులందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఉపాధ్యాయ అవకాశాలు కల్పించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. స్థానిక కేఎల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. రేపు 27న జరగబోయే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 15 అభ్యర్థి పేరు ప్రొఫెసర్ దారా విక్రమ్. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నాకు ఓటర్ల దగ్గర నుండి విశేషమైన ఆదరణ, అలాగే టాప్ 10లో నేను నిలిచాను. నేడు నా ప్రముఖమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగా శాసన మండలిలో రాజకీయాలకు కానీ ఉద్యమాలకు కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రకారం, అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ ఎగువ సభలో ఉండాలి. అనగా మేధావుల సభ, పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి సభలో నేటి ఆంధ్రప్రదేశ్ విచారకరమైన పరిస్థితి ఏమిటని అంటే, దీన్ని రాజకీయ పాలు చేశారు, ఉద్యమకారులకు అంకితం ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా
ఏకపక్షంగానే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు గమనించినట్లయితే వస్తున్నారు, అభ్యర్థులు గెలుస్తున్నారు, పార్టీతో అంకితం అయిపోతున్నారు. ఏ గ్రాడ్యుయేట్కి కానీ టీచర్కి కానీ ఎవరికి ఎలాంటి ఉపాధి లేదు. గమనిస్తే రిటైర్మెంట్ పీరియడ్ పెరిగింది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ టైంకి జరుగుతాయి, రిటైర్మెంట్ టైం జరుగుతుంది, రిక్రూట్మెంట్ టైం జరుగుతుంది. కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. 11,400 కోట్ల కేటాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు ఆపాలని, సొంత గనులు కేటాయించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ఎంపీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 11,400 కోట్ల కేటాయింపుతో విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రైవేటీకరణ చేయమంటూనే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, ఉద్యోగులను వీఆర్ పంపించడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రణాళికగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శైలిలో విలీనం చేయడం ద్వారానే విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చని ప్రభుత్వాలకు సూచించారు. భవిష్యత్తులో కార్మిక సంఘాల పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంత గనులు కేటాయించాలని, శైలిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలని కోరుతూ గత 1450 రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం అక్కడ ఉద్యోగ, కార్మిక, ఇంజనీర్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది. కానీ దురదృష్టం ఏమిటనంటే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి జిమ్మిక్కులతో ఒకసారి ఏంటంటే ప్రైవేటీకరణ చెయ్యమని ఒకసారి అంటారు, ఇంకోసారి ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటారు. ఆ ఇచ్చినటువంటి 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఉత్పత్తి నిర్వహణ కోసం కాదట, పాత బకాయిలు చెల్లించడానికి. ఏం న్యాయం అండి ఇది? అదే రకంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీ కానీ నిర్వహణ అనేది ఉంటే లక్షలాది మందికి ఉపాధి అనేది కలుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. చాలా చౌకైనటువంటి స్టీల్ని ప్రజలకి అందించడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డివిడెండ్ రూపంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంత ఒక రకంగా చెప్పాలంటే బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి అటువంటి దాన్ని ఈరోజు ప్రైవేట్ చెప్తున్నారు. మరో దాదాపు 1000 మంది వరకు కూడా విఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా డిసైడ్ అయినారు. కాబట్టి ఇప్పుడు కార్మికుల సంఖ్య తగ్గించి ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో ఖర్చు లేకుండా అప్పులు కట్టి దాన్ని చేయడం వల్ల దానికి సంబంధించి ఉత్పత్తిని ఆపేసేటువంటి క్రమంలో ఆలోచన చేస్తుంది. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నిచర్లు అన్నిటిని కూడా ఆపేశారు, ఒక్కటి మాత్రమే పని నడుస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఉత్పత్తి లేకోకుండా మరి ఎట్లా కార్మిక వర్గం ఆడ ఫ్యాక్టరీని మరి కాపాడుతుంది, మరి నిలబడుతుంది. అది ఒక మంచి ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎప్పటి నుంచో అనేక త్యాగాలతో నిర్మితమైనటువంటి ఫ్యాక్టరీని ఈరోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానీయమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడలేకుండా బీజేపీ దగ్గర? బీజేపీ వాళ్ళని చూస్తే మీకు ఎందుకు భయపడతారు? కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేంత వరకు మేము పోరాడతాము. ఈరోజు ఐక్యవేదికలో తీసుకుపోయేటువంటి ఈ పోరాటాలను ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వం 8 నెలల్లో చేసినటువంటిది ఏమిటనంటే ఎన్డీఏ దృఢ సంకల్పంతో 11,440 కోట్ల ప్యాకేజీ విశాఖ స్టీల్ రివైవల్కి సాధించామని చెప్పారు. దీన్ని దేనికి ఖర్చు పెడతారనేటువంటిది మొదటి విషయం. వారు ఇప్పుడు చెప్పింది ఏమిటంటే అప్పులు తీర్చడానికి మాత్రమే 11,440 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దీనివల్ల రేపు ప్లాంట్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి అప్పుల భారం తగ్గించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ముందు స్టీల్ ప్లాంట్ నడవాలా, నడిచేదానికి రా మెటీరియల్ కావాలా లేదా, జీతాలు ఇవ్వాలా లేదా, కడుపులు మార్చుకొని కూడా కార్మికులు 110% ఉత్పత్తి అనేటువంటి సాధిస్తున్నారు. దానికి అడగకుండా
సొంత గన్నుల గురించి ఆర్సలార్ మిట్టల్ గన్నులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడగడం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎన్డీఏ భాగస్వాములు తెలుగుదేశం జనసేన కూడా వారికి వంతపాటు పాడుతున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా ఈ ప్యాకేజీని నిర్వహణకి, ప్లాంట్ నిర్వహణకి అంటే కార్మికులు జీతభత్యాలు కానీ, అలాగే రా మెటీరియల్ కొనుగోలు కోసం కానీ, అలాగే దానికి కావాల్సినటువంటి పరికరాలకు కానీ నట్టు బోల్టు కూడా కొనకుండా దాన్ని కేవలం చారిత్రాత్మక ఉద్యమాన్ని, ప్రజా పోరాటాన్ని కొనసాగించిన పర్యవసానంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకములో పడటం అత్యంత దురదృష్టకరం. భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్లో పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ సొంత గనులు లేనటువంటి ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ప్లాంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పార్టీలు, వివిధ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుతూ వచ్చారు. ఏ ఒక్కళ్ళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవటం ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితులలో ఆధ్వర్యంలో ఓబులేష్ గారు, ఉమామహేశ్వర గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారం తెలుగు వారికి ఉన్నటువంటి హక్కుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలని, వాళ్ళ పేరు ఉన్నటువంటి బ్యాంకుల్ని ఓ పద్ధతి ప్రకారం కొలాప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి ఆనాడు యూనియన్ బ్యాంకులో పెట్టారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని పేరు మీద ఉండేది, దాన్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు. అంటే దాదాపు 20 కోట్ల మంది తెలుగు ప్రజలకు పేరుగా ఉన్నటువంటి బ్యాంకులను సర్వనాశనం చేశారు. వాళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక గొప్ప సెంటిమెంట్తో ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ విశాఖ ఫ్యాక్టరీని తీసుకొస్తే విశాఖ ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి ఉక్కు ఇతర దేశాల్లో కూడా దాని నాణ్యతకి కితాబు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మైమర్చిపోయి ఇవాళ నరేంద్ర మోడీ గారు వీటిని సర్వనాశనం చేయాలని తలపెట్టాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడిచేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన. భూమి సమస్యలపై ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న విజయవాడ ఎంబీవీకే భవన్ లో సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ తెలిపారు. సెంటు భూమి లేక గూడులేని ప్రజలు చాలా మంది దేశంలో ఉన్నారని, వారికి దేవాదాయ పంజర భూములను పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు పంచాలని కోరుతూ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఏఐకేఎంఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సును నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి, ప్రజానీకానికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఏఐకేఎంఎస్ రైతు కూలీల సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల్ని, బంజరు భూముల్ని, దేవస్థాన ధర్మాదాయ భూముల్ని పేదలకు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఏఐకేఎంఎస్కు ఉంది. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐకేఎంఎస్ భూమి సమస్యల మీద రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది. అలాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2020లో 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు 13 నెలల పాటు రైతాంగం లక్షలాది మంది ఢిల్లీని చుట్టుముట్టారు. 13 నెలల పాటు ఆందోళన చేశారు. 720 మంది రైతులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యమ ప్రభావంతోనే
మోదీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలకవర్గాల అప్పచెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి. స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు వేల లక్షల కోట్ల భూమి మిగులు భూమి ఉంది, దేవాదాయ భూమి ఉంది, ధర్మాదాయ భూములు ఉన్నాయి. అట్లా మిగులు భూమి ఉంది. సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ ఉంది. వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి పాలకవర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఈరోజు 2 సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మిగులు భూమిని, దేవాదాయ భూముల్ని, బంజరు భూముల్ని, ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. పెనమలూరు గ్రామంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. ఓ దుకాణం యాజమానిపై విచక్షణ రహితంగా దాడి చేసిన దుండగులు. మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు. శ్రీ సరస్వతి దేవి యాగం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.